ఏ అసెంబ్లీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. సమస్త మీటింగులన్నీ పంతలు వల్ల కొట్టుకునే ఫైటింగ్లే అన్నట్టున్నది. కొన్ని అసెంబ్లీలు అవుతున్న ముచ్చట్లు చూస్తుంటే ఎల్కేజీ పోరగాలుగా ఇసురుకున్నట్టు కాగితాలు కమ్మలు ఇసురుకునుడు, ఒకరి చేతుల కాగితాలు ఇంకొకరు గుంజుకునుడు, స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆగమాగం చంద్రం చేసుడు. ఇసోంటి లలిత కళల ప్రదర్శనలు మస్తుగా చేస్తుంటారు గౌరవ ఎమ్మెల్యేలు. బెంగాల్ అసెంబ్లీలో కూడా గసంటి ముచ్చట్నే ఓటైంది. బెంగాల్ అసెంబ్లీలో బంబోల జంబ అయింది కదా. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ శంకర్ ఘోష్ను యూరియా బస్తా మోసుకుంటూ వచ్చి అవతల పడేసిర్రు అసెంబ్లీ మార్షల్స్. బయట రాష్ట్రాలలో బెంగాలీ మాట్లాడే కార్మికుల మీద దాడులు అవుతుంటే మమతక్క సర్కారు ఏం మామలా చేస్తున్నదని బీజేపీ వాళ్ళు లొల్లిమోపు చేసిర్రు. ఇక అది అట్లా శినుకు లెక్క సురువై సునామంతా పెద్దగా అయిపోయింది. ఇక అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వాళ్ళని నెగలకుండా చేసే వరకు ఆయన స్పీకర్ సార్ బీజేపీ వాళ్ళను సస్పెండ్ చేసిండు. వాళ్ళను బయటకు తీసుకపోరని ఆర్డర్ వేస్తే ఇక చూడు ఆ కొట్లాటల బీజేపీ ఎమ్మెల్యే పంత వలిగింది. సోయి తప్పి పడిపోతే డాక్టర్ వచ్చి చూసింది ఇట్లా. ఇంకో దిక్కు బీజేపీల మీద మమతక్క అయితే అగ్గై మండిపడ్డది. మమ్మల్ని ఏదో చేద్దామని వాళ్ళ రసగుల్లా పానకాలు ఏం ఉడకాయని కూడా దుమ్మెత్తి పోసింది. చూడురి ఏ రాష్ట్రం అయినా ఏ అసెంబ్లీ అయినా మీటింగులు మాత్రం అంత కామన్ అయిపోయినాయి. సమస్యల మీద మాట్లాడురు అంటే గెట్టు పంచాదులు పెట్టుకున్నట్టు తన్నుకొని ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ఆశలను గంగల మూస్తున్నారు గౌరవ నాయకులని అనుకోబట్టిరుగా ఇటువంటి చూస్తున్న వాళ్ళంతా.